కరీంనగర్ పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారు, ఎవరెవరికి పోటీ ఉంటుంది? కరీంనగర్ పార్లమెంట్ లో సంజయ్ అన్న గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకు సంజయ్ ఏం చేసింది? సంజయ్ అన్న గారు అంటే ఇప్పుడు మేము చూస్తున్నాం కదా అన్న, ఇప్పుడు మా జమ్మికుంట రైల్వే స్టేషన్స్ కి 2 ట్రైన్లను తీసుకొచ్చిండు అన్న. ఒకటి గోరఖ్పూర్, ఒకటి దానాపూర్. అంటే ఇక్కడ ఆగుతాయి అవి. మా స్టేషన్ లో హాల్టింగ్ ఇప్పించిండు అన్న. హైదరాబాద్ పోవడానికి మా దగ్గర ఫుల్ రష్ ఉంటుంది అన్న. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ హుజరాబాద్ కి మా దగ్గర నుంచే ఉంటుంది. ఇటు వీణవంక, ఇటు చుట్టుపక్కల ఊళ్ళందరికీ జమ్మికుంట మెయిన్ స్పాట్. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయే వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మాకు 3 ట్రైన్లు ఉంటాయి. అవి అందని పక్షంలో ఇక వేరే ఆల్టర్నేటివ్ బస్సులకు పోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు మాకు రోజుకు ఒక 5 ట్రైన్ల దాకా అవైలబిలిటీ ఉంటున్నాయి ఈ 2 ట్రైన్ల వల్ల. సో మాకు చాలా దీనివల్ల అయితే మాకు చాలా హెల్ప్ అయ్యే విధంగా మా స్టేషన్ కూడా అభివృద్ధి చెందింది ఆ సంజయ్ అన్న వారి వల్ల. ఇంకా రైల్వే స్టేషన్ కాకుండా ఇంకేం జరుగుతుంది? రైల్వే స్టేషన్ కాకుండా అంటే ఇప్పుడు మేము మా పార్లమెంట్ పరిధిలో అంటే మాకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచింది అన్న. ఇప్పుడు 2000 కోట్లతోని మా జగిత్యాల టు మాకు వరంగల్ వరకు ఆ హైవే ఇస్తుండు. పల్లె అభివృద్ధిలో చూసుకున్నా కూడా మా సర్పంచ్లను అడిగినా ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్క దాంట్లో కేంద్రం పాత్ర ఉంటుంది. సీసీ రోడ్లైనా, స్ట్రీట్ లైట్స్ అయినా, శ్మశాన వాటికలైనా, పల్లె ప్రకృతి వనాలైనా, మాకు ఇప్పుడు ఫ్రీ రేషన్ ఇచ్చింది కూడా కరోనా టైంలో నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ మాకు గుర్తున్నాయి. మహిళలకు సంబంధించిన బీమా పథకాలు కావచ్చు, మనకి ఇప్పుడు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసాడు. జన్ధన్ ఖాతాను ఓపెన్ చేసి 12-13 రూపాయలకు స్కీమ్లు ఇస్తుండు మాకు. ప్రమాద బీమా యోజన కింద 2 లక్షల వరకు. ఇట్లాంటి పథకాలన్నీ ముందు తీసుకుపోయే విధంగా, దేశాన్ని ముందు తీసుకుపోయే విధంగా ఉండాలన్న. ఈ వెనుకకి నెట్టే విధంగా ఉండదు. కాంగ్రెస్ వాళ్ళ ఆలోచనలు వెనుకకి నెట్టే విధంగా ఉన్నాయని అనుకుంటున్నాం అన్న. ఇప్పుడు దేశంలో అన్న వ్యవస్థను పక్క పెడితే రాష్ట్రంలో హిందువుల గురించి మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే, మా గురించి అయినా మాలాంటి అమాయకమైన హిందువుల గురించి అయినా మాట్లాడుతున్నారంటే ఒక సంజయ్ అన్న మాత్రమే. అట్లాంటి మాట్లాడే వ్యక్తిని, అట్లాంటి వాళ్ళు ఉండాలన్న ఒక రాష్ట్రంలో. ఇప్పుడు మేమేదో హిందువులను జై హింద్, మేము ధర్మం గురించి జై శ్రీరామ్ అంటే తప్పలాగా భావిస్తున్నారు. మొన్న మీరు చూసే ఉంటారు, హనుమాన్ చాలీసా పెట్టుకున్నాడు అని చెప్పేసి ఒక 60 మంది దుండగులు వచ్చి కొట్టడము, జెండా పట్టుకొని పోతుంటే పీకేసి కొట్టడము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఈ దాడులు ఎక్కువైతుంది. ఇది కూడా మేము గమనిస్తున్నాము. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఈ దాడులకు సంబంధించిన వాటికి బుద్ధి చెప్తాము. మా దగ్గర మా గురించి మాట్లాడే నాయకులు మా సంజయ్ అన్న గారు లాంటి వాళ్ళని గెలిపించుకున్న ఆలోచనలో మేము. వినోద్ కుమార్ ఇక్కడ ఏం చేయలేదా? వినోద్ కుమార్ అసలు వారు గెలిచినట్టే కానీ మాకు ఎప్పుడు అవ్వడం కూడా అవ్వలేదు అన్న. మా కరీంనగర్ పార్లమెంటరీలో సంజయ్ అన్న గారే ఎప్పుడైనా మా రైతుల కళ్ళల దగ్గరకు వచ్చి, పంటల దగ్గరకు వచ్చి మాట్లాడిన వ్యక్తి అంటే సంజయ్ అన్న గారు ఒక్కరే ఉన్నారు. వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు, మమ్మల్ని వచ్చి పరామర్శించారు. పంట నష్టం అయింది మొన్న, దాని గురించి మాట్లాడిన వ్యక్తే లేడు. మొన్న మేము చూసినాము, మేము అందరం రైతులందరూ కూర్చున్నప్పుడు, మా డాడీ వాళ్ళు కూర్చున్నప్పుడు సంజయ్ అన్న గారు రైతు ధర్నా చేసిండు. రైతు ధర్నా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండి వీళ్ళు కూడా ఒక రైతు ధర్నా అనే ప్రోగ్రామ్ పెట్టారు. ఏదైనా కూడా ఇప్పుడు ఇట్లాంటి కొట్లాడే నాయకుడు ఉన్నా కూడా ఈయన ముందడుగు వేస్తే వాళ్ళు ముందడుగు వేస్తారు. ఒక లేస్తే వేసేటోళ్ళ దానికన్నా ముందడుగు వేసే నాయకుని గెలిపించుకుంటే మంచిదన్న ఆలోచనలో మా వాళ్ళందరూ ఉన్నారన్న. అట్లనే ఉంటుంది. దేశంలో మళ్ళీ ఎవరు కావాలి, మోడీయా రాహుల్ గాంధీ? మోదీ గారే రావాలండి. ఎందుకు రాహుల్ గాంధీ వద్దా? రాహుల్ గాంధీ ఆయన అంత నాయకుడు కాదనిపిస్తుంది అన్న. అట్లా అన్న మోదీ వస్తేనే బాగుంటుంది. ఏం చేసిండు మోడీ 10 ఏళ్ళల్లో? మోదీ 10 ఏళ్ళల్లో భారతదేశం ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు, కరోనా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పుడు మోదీ గారు ప్రజలకు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. మన భారతదేశం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చింది కాబట్టి మళ్ళీ నరేంద్ర మోదీ గారు వస్తేనే బాగుంటుంది. ఏమైనా డెవలప్మెంట్ చేసిండు మోదీ గారు? చాలా చేశాడు అన్న. ఎందుకంటే ప్రపంచంలో అసలు ఇది వరకు భారతదేశం అంటేనే ఎవరు తెలియదు. భారతదేశం అంటేనే ఘోరంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మన నాయకులను వాళ్ళు రప్పించుకున్నారు. వాళ్ళు మన దేశంకి వచ్చి కొన్ని కంపెనీలు పెట్టుకుందామని వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారు. మోదీ గారు వస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ చాలా స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. ప్రతి మహిళకు ₹1,00,000 ఇస్తారంట, ముస్లింలకు సంబంధించిన చట్టాలు అమలు చేస్తారు, 370 ఆర్టికల్ ఎత్తేస్తాము, ఇట్లా చాలా ఉచిత స్కీమ్స్, చాలా గ్యారంటీస్ కింద ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇంకా వేరే ఏది అయినా కూడా వాళ్ళ పార్టీ ఏంటంటే ప్రజలను సోమరిపోతూ తనం చేసే విధంగా వాళ్ళ పరిపాలన ఉంటుంది. ఎందుకంటే ఉచితాలు ఎవరు కావాలన్నా? ఉచితాలు ఎందుకు? ఉచితాలు ఇస్తే రోజు రోజుకు ప్రజలు పనులు చేయలేరు, అన్నిటికీ ఆశపడతారు. అదే మోదీ గారు ఏమి ఉచితాలు ఇయ్యరు. మనం ఉండడానికి రేషన్ ఇస్తాను, ఉచిత విద్య ఇస్తా అంటాను, ఉచిత వైద్యం ఇస్తా అంటాను. అదే కావాలి కదా అన్న. మనకు సరిపోయింది ఆయన ఇస్తాను కాబట్టి ఆయన కరెక్ట్ కాబట్టి ఆయన రావాలి. కరీంనగర్లో ఎవరు వస్తే బాగుంటుంది? సంజయ్ వస్తే బాగుంటుంది అన్న. ఎందుకు అంటే ఇదివరకు ఎంపీ వినోద్ ఉన్నప్పుడు ఎప్పుడు రాకపోయేది, పట్టించుకుపోయేది, ఏం డెవలప్మెంట్ లేదు.
సంజయ్ వచ్చిన కాంచెల్లి చాలా పార్లమెంట్లో తిరగడం జరుగుతుంది. ప్రజలలో ఉంటాను కాబట్టి మాకు కావాల్సిన ప్రజలలో ఉన్న నాయకుడు వాళ్ళు కాబట్టి సంజయ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమైనా డెవలప్మెంట్ చేసిందా? చేశాడు అన్న, రోడ్లు చేశాడు, గ్రామీణాలల్లో సీసీ రోడ్లు తెచ్చాడు, స్ట్రీట్ లైట్లు, శ్మశానాలు అవి కూడా చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ వినోద్ కుమార్ ఛాన్స్ లేదంట? ఖచ్చితంగా లేదన్న. ఎందుకు లేదు అంటే అప్పుడు ఉన్న టీఆర్ఎస్ నాయకులే ఈసారి బీజేపీకి వేస్తే బాగుంటది అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ అంటారా, కాంగ్రెస్కి ఇంతవరకు అభ్యర్థి కూడా లేడు. బండి సంజయ్ కుమార్ కి స్పెషల్ గా ఓటేయాలంటే ఎందుకు ఇస్తారు? ఆయన హిందువుల గురించి కొట్లాడే నాయకుడు, ప్రతినిత్యం ప్రజలతోనే ఉండే నాయకుడు కాబట్టి సంజయ్కి ఇస్తే బాగుంది. దేశంలో మళ్ళీ ఎవరు కావాలి, మోడీయా రాహుల్ గాంధీ ప్రధానిగా? మోడీ కావాలి. ఎందుకన్నా? మోడీగా ఎందుకని చెప్పని అవసరం దాని గురించి. ఎందుకంటే మనం చేసే పథకాలు ప్రతి ఒక్కరు తెలిసిందే. ఓకే, దాన్ని మనం డెవలప్మెంట్ ఏమైనా చేసిందా మోడీ గారు? చేసింది కదా. మన హైవే నేషనల్ రోడ్ చూసుకున్నా కూడా, స్వచ్ఛ భారత్ ఓకే, చాలా చేసిండు. ఇక్కడ కరీంనగర్లో ఎవరు వస్తే బాగుంటుంది? కర్మల్ బండి సంజయ్ అన్న రావాలి. ఎందుకు? బండి సంజయ్ అన్న మన నేషనల్ హైవే చేసింది బాగా. ఆయన్నే మన రైల్వే కొత్త రైలు ట్రాక్ రైలు వేయించిండు. ఓకే, కొత్త ట్రాక్ కూడా వేపిస్తుండు. ఓకే, ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు ఉన్నాడు. ఓకే. ఎవరికి మధ్యలో పోటీ ఉంటుంది ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ లో? సంజయ్ అన్న పోటీ అంటే ఎవరికి లేదు ప్రస్తుతానికి అయితే. అంటే పోటీ ఎవరికి ఉంటుంది? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. వినోద్ కుమార్ ఏముండదు. వినోద్ కుమార్ ఏముండదు. వినోద్ కుమార్ అన్ని చేసినట్టుండే. చేసిన అది ఆయన ఏమనుకుంటే అయిపోతుందా? ప్రజలకు తెలవాలి, చేసిన అభివృద్ధి వల్ల మనకు తెలవాలి. సంజయ్ ఎవరు చేసిన, సంజయ్ చేసిన ప్రతి ఒక్కరు తెలుసు. దేశంలో ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ? మోడీ గారు. ఎందుకు? మనం సుపరిపాలన కావాలంటే మోడీ గారు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఎలాంటి అల్లరి లేకుండా దేశం సంతోషంగా ఉంది కాబట్టి మోడీ గారు కోటేయాలి. ఎందుకు రాహుల్ గాంధీ వద్దా? వాళ్ళు కాంగ్రెస్ వస్తే మళ్ళీ అల్లర్లు అవుతాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో దానిలో నేను సీఎం అంటే నేను సీఎం అని కొట్టుకుంటాను. ఇక ప్రధానమంత్రి అయితే వాళ్ళు ఎంతమంది కొట్టుకుంటారు. అందుకే మోడీ గారు కోటేస్తే ఈ దేశం కూడా సంతోషంగా ఉంటుంది. ఎవరికి మధ్యలో పోటీ ఉంటుంది? పోటీ అసలు పోటీ లేదు. బండి సంజయ్ కుమార్ గారు ఉన్నట్టుగా ఈసారి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలవబోతున్నాడు.